రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గెలిపించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఉన్న లక్షణాన్ని చూపించారు. మనము ఎదగాలంటే ఒక మెట్టు దిగాలి అని ఈ రోజు తను ఎన్నో మెట్లు దిగి ఈ రోజు రాష్ట్రాన్ని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ముఖ్యంగా ఇక్కడ పొంగునూరులో మీటింగ్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో అన్ని నియోజకవర్గంలో స్వతంత్రం ఉన్నా పొంగునూరులో స్వతంత్రం లేదు అని మన జనసేన నాయకులు ఎవరైతే కష్టాల్లో ఉన్నప్పుడు జనసేనకు తోడున్నారో చింద రమణ విరూపాక్షి నరేష్ అందరూ మండలాధ్యక్షులు చాలా మంది జనసేన నాయకులు ఈ రోజు వాళ్ళు ఆ రోజు అండగా నిలబడిన నాయకులు. అలాగే మన వేణుగోపాల్ రెడ్డి గారు అందరికీ సాయం చేసే వ్యక్తి. రాజకీయం అంటే అనుభవించడం కాదు, రాజకీయం అంటే సేవ చేయడం. అటువంటి సేవా తత్పరం కలిగిన వేణుగోపాల్ రెడ్డి గారిని ఈ రోజు ఈ సభను ఆర్గనైజ్ చేయమని నేనున్నాను, మా అన్నను పంపుతున్నానని ఈ రోజు ఈ పొంగునూరుకి నాగబాబు అన్నయ్య గారిని సాక్షాత్తు ఇక్కడికి పంపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఒక్క మాట చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు మనమంతా అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర నాయకులని. ఈ రోజు దేశమే చూస్తున్న నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో 21 కోటి రాష్ట్రంలోనే కాదు, తగ్గేది లేదు, రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎక్కడ తిరిగితే అక్కడ విజయడంక. మన రాష్ట్రం కాదు విజయడంక. ఈ రోజు రాష్ట్రంలో స్థాయి నుంచి దేశ స్థాయికి ఎదిగిన మన నాయకుడు ఎవరు? మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యంగా మీకు మరొకసారి చెప్తున్నాను, పొంగునూరు నియోజకవర్గం ఎందుకు సభ పెట్టాల్సి వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆలోచన ఎక్కడైతే ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ఎక్కడైతే దుర్మార్గం ఉందో అటువంటి లంకా రాజ్యం లాంటి రాజ్యాన్ని ఇక్కడ పొంగునూరులో ఒక రాక్షసుడు శాసించి రైతులను పొట్టకొట్టి రైతుల పాల డబ్బులు గుంచి రైతులు చింతపండు అమ్ముకొని కూడా చేసి రైతుల భూములని కొన్ని వందల ఎకరాల్ని దోచుకున్న నాయకుడికి బిడ్డ జనభద్రం జాగ్రత్త. అప్పుడు అధికారం లేని బిడ్డ ఇప్పుడు అధికారంలో ఉండాలని చెప్పి ఆ యొక్క కబ్జా ల్యాండ్ ఎంతుందో దాని మీద ఆ రోజు ఫారెస్ట్ మినిస్టర్ కాదు, ఈ రోజు ఫారెస్ట్ మినిస్టర్ లెక్క. నాకు తిక్కుంది, దానికో లెక్కుంది. మీ లెక్కలు చెప్పడానికి మీరు కబ్జా చేసిన 20 ఎకరాల్లో 75 ఎకరాలు ఎలా వచ్చాయో లెక్కలు చెప్పాలైనా. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదైనా ఎన్డీఏ ప్రభుత్వం, దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. జర బిడ్డ చూసుకో, లెక్కలు తెచ్చే సమయం వచ్చింది. ఎన్ని భూ ఆక్రమణలు, ఎన్ని దందాలు, రెడ్ శాండల్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, బ్రాండ్ మాఫియా చేశారు ఈ వైఎస్ఆర్ నాయకులు. అందరినీ ల్యాండ్, బ్రాండ్, శాండ్ మాఫియా చేసిన ప్రతి ఒక్కడి లెక్క తేలుస్తాడు పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మా సభాధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేణుగోపాల్ రెడ్డి లాంటి నాయకుడిని జనసేన పార్టీకి తీసుకొచ్చిన